ఓం నమ శివాయ. మరో అద్భుతమైన కథతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. శరణాగత వత్సలుడు శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకుందాం. ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నాడు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతుంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెబుతున్నది. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని దొంగ అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడు వెంటపడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. మీ దగ్గర ఉన్న డబ్బుకు నేను ఆశపట్టడం లేదు. మీరు చెప్పినది నగలు ధరించిన కృష్ణుడు, ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆలోచించి, బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు తెల్లగా పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు. మరొక పిల్లవాడు నల్లని వాడు పిల్లను గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడే నేను చెప్పిన కృష్ణుడు అని దొంగ నుంచి తప్పించుకోవడానికి చెప్పాడు. దొంగ బ్రాహ్మణుడు మాట నమ్మి యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లను గ్రోవి వినిపించింది. 2 పిల్లలు చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళెంట నీళ్లు కారుతూ ఏ కన్న తల్లి బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడు చూసిన చోటుకు తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటుకు వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణ, నువ్వు ఒక దొంగను అనుగ్రహించావు, నాకు కూడా దర్శనమివ్వని బాధపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడి మాటలు వినిపించాయి. ఇలా నువ్వు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివావు, కానీ దొంగ నువ్వు చెప్పిన కథను మాటలను మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను. ఈ కథలో నీతి, పురాణాలను చదవడమే కాకుండా దానిలో ఉన్నామని అనుభవించడం నేర్చుకోవాలి. ఓం నమో వాసుదేవాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వాసుదేవాయ.